లోపలికి రాకండి, నేను ఇప్పుడే క్లీన్ చేశాను. అరే మీరు ఎందుకు బైక్ వెళ్తున్నారు? ఆగండి. ఎక్కడికి వెళ్ళారు? కనపడడం లేదే. ఆగండి. ఎవరైతే పరిశుభ్రంగా లేకుండా ఇంట్లోకి వస్తారో వాళ్ళకి ఎక్కువ తన్నులు పడతాయి, అర్థమైందా? ఒకవేళ ఇది నా భ్రమ? జోర్దార్, నువ్వెందుకని అరవలేదు? నీకు ఒంట్లో బాలేదా ఏంటి? నేను 2 పిల్లలు నడవడం చూశాను. అందుకు అన్ని పిల్లలు నడుస్తాయి కదా. వాళ్ళు గాల్లో నడుస్తూ వెళ్లారు. గాల్లో నడవరు, ఎగురుతారు, అర్థమైందా? అది కాదు, వాళ్ళు నేల మీద నడిచారు కానీ కాళ్ళు మాత్రం గాల్లో తేలుతూ ఉన్నాయి. వాళ్ళ కాళ్ళు తల మీద ఉన్నాయా ఏంటి? నేను చెప్పేది ఏమిటంటే వాళ్ళ కాళ్ళు నేల మీద నుంచి 4 అడుగుల పైన ఉన్నాయి. ఏంటి? మంచి పని చేసావు మిత్రమా, నీ మెదడు బాగానే పనిచేస్తోందిలే. ఆ 2 పిల్లలు నిజంగానే గాల్లో నడిచాయి. అని నువ్వు కూడా గాల్లో నడుచుకుంటూ వెళ్ళు, ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ని కట్టొచ్చాయి. వీడే. సరే పద, వాడిని ఫాలో చేద్దాం. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఎలక్ట్రిసిటీ బిల్లుని కట్టడానికి వెళ్తున్నాను. ఏది మాకివ్వు. మీరు బిల్లు ఏం చేస్తారు? ఏ పిల్లాడా, నేను బిల్లు అడగలేదు, డబ్బులు అడుగుతున్నాను. ఎందుకు? ఏం ప్రశ్నది? మేము దొంగలం, నీ దగ్గర దొంగతనం చేస్తున్నాం. పారిపోతాను. అరే రే, పరిగెత్తాలి. ఎంతసేపని పరిగెడతావు? ఆ డబ్బు నాకు ఇచ్చేయి. ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాం. వీళ్ళని నేనే కొట్టానా? వావ్! మమ్మల్ని బోల్తో కొట్టిస్తావా? వీణ్ణి కొట్టండి, అందరూ కలిసి కొట్టండి. వీళ్ళకేమైంది?
క్షమించండి. మేము దొంగిలించిన డబ్బంతా మీకు తిరిగి ఇచ్చేస్తాం. సారీ చెప్పు. సారీ. థ్యాంక్ యూ. భూతం భూతం భూతం. భూతం భూతం. నేను ప్రాణంతోనే ఉన్నాను. నన్ను చూసి దెయ్యం అనొద్దు, తెలిసిందా? నిన్ను కాదు, నేను 2 భూతాల్ని చూశాను. వాళ్ళు నన్ను దొంగల దగ్గర నుంచి కాపాడారు, తర్వాత మాయమైపోయారు. ఏంటి గుండాలా? కాదు, భూతం. అవి భూతాలు అయ్యి ఉండవు. వాళ్ళు భూతాలే. దూరం నుంచి వాళ్ళు అందరినీ వాళ్ళు కొట్టారు. దూరంగా కాకుండా దగ్గర పట్టుకుని కొట్టారని ఏమంటున్నావు? దూరంగా అంటే 10 అడుగుల దూరంలో నుంచి వాళ్ళని కొట్టారు తెలుసా. అందరినీ ఉల్టా చేశారు. అయితే అవి భూతాలే. వాళ్ళు గాల్లో నడుస్తున్నారు. వాళ్ళని నేను కూడా చూశాను. వాళ్ళు బెడ్రూమ్ కి వెళ్ళి మాయమైపోయారు. సరిగ్గా చెప్పావు. నేను థ్యాంక్స్ చెప్దామని పక్కకు వెళ్ళాను. దాని తర్వాత వాళ్ళు మాయమైపోయారు. అలాగైతే దెయ్యం ఇంట్లో ఉందా? భూతాలు అసలు భూతాలంటూ ఏమీ లేవు. మేడం వచ్చేంత వరకు మనం వెళ్ళి మీ మామ ఇంట్లో ఉందాం. పద, వాళ్ళని ఫాలో చేద్దాం. స్పీడ్గా బయటపోని. భూతాలు కంటే నేను వేగంగా ఎలా వెళ్ళగలను? అరే మెల్లిగా వెళ్ళు, మీ మామ ఇల్లు అటు పక్కనుంది. బ్రేకులు పడడం లేదు. భూతాలు వచ్చేసాయి. జోర్దార్ ఆపు. ఎలా? బ్రేకులు ఫెయిల్ అయిపోయాయి. వీళ్ళు మనల్ని చంపేసి తేలిక మారుదాం అనుకుంటున్నారు. ముందు ఆ బ్రిడ్జి విరిగిపోయింది. మన 4 పని అయిపోయింది. నువ్వెందుకని ఎగరడం లేదు? అవును, భయంలో ఈ విషయం మర్చిపోయాను. తప్పించుకున్నాం. వీళ్ళ నుంచి ఎప్పుడు తప్పించుకుంటాం? బ్రేక్ సరైపోయిందా? లేదు, పెట్రోల్ అయిపోయింది. ఎన్నిసార్లు ప్రాణాలు కాపాడారు, ఇప్పటిదాకా చంపాలనుకుంటున్నారు? మేము మీ ప్రాణాలు కాపాడడానికి వచ్చాం ముత్తాత. మేము ఈయనకి మునిమనవళ్ళం. కానీ నాకు ఇంకా పెళ్లి కూడా అవ్వలేదే. మనందరి వయసు ఒకేలాగుంటుంది, ఎందుకు అలాగంటున్నారు? అసలు మీరు ఎవరు? మీ చేతిలో ఉన్నవేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? మేము 2150 నుంచి వచ్చాం. ఈ చోటు ఎక్కడుంది తమ్ముడు? ఇది చోటు కాదు, ఫ్యూచర్. మేము భవిష్యత్తు నుంచి వచ్చాం. 2150 నుంచి వచ్చాం. ముత్తాత గారు, ఈ రోజు మీ ప్రాణాలకి అపాయం ఉంది. ఒకవేళ మీకు ఏమైనా అయ్యుంటే మాకు భవిష్యత్తు ఉండేది కాదు. అందుకనే మేము మిమ్మల్ని కాపాడడానికి వచ్చాం. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. భూతాల్లాగా వేషాలు వేసుకుని మమ్మల్ని ఎందుకు భయపెట్టారు? ఆటలాడుతూ ఉన్నాం. మేము వెళ్ళాల్సిన సమయం వచ్చింది ముత్తాత. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ సేఫ్ లైఫ్. బై బై. బై బై. బాయ్ బాయ్. చచ్చిపోయాడు. నువ్వు చచ్చిపోలేదు, ఎందుకంటే నీకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. అర్థమైందా?